యెహోషువ 18వ అధ్యాయము మొదటి 7 వచనాలు ధ్యానించుకుని దాంట్లో ఏ సారాంశం ఉందో దాన్ని చూసుకుని దాన్ని కూడా మనం పాటిస్తున్నామో లేదో చూద్దాం. పాటించకపోతే పాటించేటట్టు తీర్మానం చేసుకుందాం. ఇక్కడ మొదటి వచనం 18:1 ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తర్వాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇశ్రాయేలీయులు ఆ దేశమును, ఏ దేశమును? కనాను దేశం. నిద్రపోతున్నాను. ఏ దేశము నన్ను అడిగాను కదా, చెప్పు. మరే ఒకసారి అలర్ట్గా ఉంటావు, ఒకసారి ఎట్లాగా ఉంటావు చెప్పాలి కదా. నేను ప్రశ్న అడిగాను కదా, యూ నీడ్ టు టెల్ మీ. ఇక్కడ ఏముందండి, మీరు కూడా ఇలాగా ధ్యానించుకోవాలి. చాలామంది చదువుకుంటూ వెళ్ళిపోతారు కానీ ధ్యానించేవారు తక్కువ అన్నమాట. సో కంపల్సరీ, లేకపోతే ఏమవుతుందంటే యూ నీడ్ టు డిపెండ్ అపాన్ డాక్యుమెంటరీస్, అదేని ఇదేని అలా తప్పిపోతారు. దేవుడు నేరుగానే దీంట్లో ఉన్న అర్థాన్ని మనకు తెలియజేస్తాడు, ఇక్కడికి వెళ్ళక. అందుకనే వాక్యం చదివినప్పుడు, మనం ఇలా చదివినప్పుడు దేవుని ఆత్మ మనకు సహాయపడతాడు. మన మైండ్ కూడా కరెక్ట్గా వర్క్ చేయాలన్నమాట. ఇక్కడ దీంట్లో రాయబడింది ఏంటో సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏముంది, ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయుల గురించి ఎందుకుంది? వారిని దేవుడు విమోచించాడు. ఎక్కడ ఎర్ర సముద్రం దాటి విమోచింపబడ్డారు. తర్వాత యోర్దాను నది దాటిన తర్వాత వారు యుద్ధాలు పోరాడి రాజుల్ని జయించి చివరికి దేని స్వతంత్రించుకున్నారు? కనాను దేశాన్ని. కనాను దేశాన్ని దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాము ద్వారా తన సంతతి వారికి చేశాడు. అబ్రహాం మొట్టమొదటిగా స్వతంత్రించుకున్నాడు, లోతు వేరైపోయిన తర్వాత. అయితే దీనిని సంతతి వారికి నేను ఇస్తాను. తర్వాత వారు 400 సంవత్సరాలు, 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉంటారు. నేను దర్శించి వారిని విడిపించి విమోచించి నేను ఈ కనానుకి నేను ప్రవేశపెడతాను అని చెప్పి వాగ్దానం చేశాడు. ఆ ప్రకారం దేవుడు నమ్మదగినవాడు. దేవుడు తన వాగ్దాన నిబంధనలు మర్చిపోయేవాడు కాదు. కాబట్టి దేవుని ప్రజలుగా మనం కూడా ఇటువంటి చురుకైన మనసు మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని సరిగా నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి, దేవుని వాగ్దానాలను గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఆజ్ఞలను గుర్తుపెట్టుకోవాలి, దేవుని కట్టడలను కూడా గుర్తుపెట్టుకోవాలి. సేవా నియమాలు విధానాలు ఏంటంటే అట్లా చేసేది కాదన్నమాట. ఎటంటే అటు చేసేది అయితే దేవుడు మనకు ఆజ్ఞలు ఇవ్వాల్సిన పని లేదు, కట్టడి ఇవ్వాల్సిన పని లేదు, ఏమి ఇవ్వవలసిన పని లేదు. అందుకనే దాని ప్రకారం, నేను చెప్పిన ప్రకారం చేసేవాడే తన ఇంటిని గట్టిగా పునాది మీద కట్టుకుంటాడు, ఆత్మీయ ఇంటిని అని యేసు ప్రభువు కూడా చెప్పాడనమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది, 47వ వచనంలోను. తర్వాత లూకా సువార్తలో కూడా 6వ అధ్యాయంలో ఉంటుంది, 6వ అధ్యాయంలోను 7వ అధ్యాయం. తర్వాత చూసుకోవచ్చు. అది ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తర్వాత మొదట ఏం చేశారు చెప్పండి? షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారం. మరి మేము వెళ్ళి ఎక్కడ కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి, ఎంత అది ఇంటీరియర్ డిజైన్ చేయాలి, అవన్నీ ఊహించారు. ఫస్ట్ ఏమనుకున్నారు? షిలోహులో అందరికీ అనుకూలంగా ఉండే స్థలాన్ని వారు చూసుకుని అక్కడ దేవుని ప్రత్యక్షపు గుడారాన్ని వారు వేసుకున్నారు కదా. కాబట్టి మోషే ద్వారా ప్రత్యక్షపు గుడారం ఏర్పరచబడింది. అప్పుడు అది టెంట్, దాన్ని టెంట్ అంటారు అన్నమాట. టెంట్ అంటే అర్థం ఏంటి? వారు ఒక స్థలంలో ఉండేవారు కాదు కనుక దాన్ని వారు మూవ్ అయినప్పుడల్లా కూడా దాన్ని ఏం చేసేవారు? తీసుకుని వెళ్ళేవారు. ఈ లోకంలో కూడా భూమి మీద టెంట్స్లో నివాసం చేసేవారు ఉంటారు. వారు అక్కడి నుంచి అక్కడికి అది తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. పాత నిబంధన కాలంలో ఈవెన్ అబ్రహాం కూడా ఎక్కడ నివాసం చేశాడు? గుడారముల్లో. ఎందుకంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంటారు.
సో కొత్త నిబంధన ప్రకారము ఈ మానవులు కట్టుకునే ఇల్లు ప్రాముఖ్యమైనవి కాదు, లేకపోతే చర్చి బంగ్లాలు ప్రాముఖ్యమైనవి కాదు. దేవుని ఇల్లు ఎవరంటే మనమే అన్నమాట, మనమే. అదే ఇది స్థలం ఏంటంటే ఒక ప్రత్యేకంగా మనం కూడుకోవటానికి ఈనాడు స్థానిక సంఘాలు వచ్చినాయి. స్థానిక సంఘాలు అంటే మనకు అనుకూలంగా మనకుండే ప్రాంతంలో ఈ స్థానిక సంఘం వచ్చింది. అయితే ఈ స్థానిక సంఘం యొక్క క్రమము సార్వత్రిక సంఘానికి కొరిలేట్ అయి ఉండాలి, దాని అనుసంధానంగా ఉండాలి. లేకపోతే అదొకటి ఇదొకటి ఉందంటే కాదు. నేటి స్థానిక సంఘాలన్నీ కూడా దానికి అనుగుణంగా లేవు. దేనికి? సార్వత్రిక సంఘం అంటే మా పేతురు సువార్త చెప్పినప్పుడు ఎంతమంది రక్షణ పొందారు? 3,000 మంది పొందిన తర్వాత ఏమయ్యారు? వారు సమాజముగా కూడటం మొదలుపెట్టారు. సమాజముగా కూడి వాళ్ళు ఏం చేశారు? అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటేందును కదండి. అప్పుడు అపోస్తలే బోధ చేసేవారు కదా, వారికి క్రమాన్ని బోధించేవారు. ఈ పద్ధతులు అపోస్తలు కదా. అందుకని అపోస్తలకి ఏం పేరుందో తెలుసా? వాక్య సేవకులైన వారు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఎవరు వారు? వాక్య సేవకులు. అందుకనే ఇక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఏమంటాడంటే, అపోస్తలులు వేసిన పునాది మీద సంఘం అంటే మనం. పాత నిబంధనలో సంఘం ఏంటి? బిల్డింగ్. పాత నిబంధనలో సంఘం ఏంటి? ప్రత్యక్షపు గుడారం. పాత నిబంధనలో సంఘము గుడారం, గొడ్డలతో బట్టలతో కట్టి. దాన్ని సొలొమోను ఎట్లా కట్టాడు? పెద్ద పెద్ద రాళ్ళతో కట్టాడు, బాగా చెక్కి పెట్టాడు. ఇప్పుడు యేసుప్రభు దేంతో కడుతున్నాడు? సజీవరాళ్ళు. మనం ఎవరు అండి? యేసుప్రభు లేనప్పుడు మనం మట్టితో సమానం, ఇసుకతో సమానం, పనికిరాని వారుగా ఉంటుంది, జిగటమన్నుగా ఉంటుంది. జిగటమన్నుని ఇప్పుడు ఒక పనికొచ్చే పాత్రగా కుండగా చేస్తున్నాడు కదా. ఇప్పుడు మనల్ని సజీవరాళ్ళుగా చేస్తున్నాడు కదా. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. 1 పేతురు 2:4 త్వరగా చదవండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయకు ప్రభు యొద్దకు వచ్చిన వారే, నద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన, దేవునికి అనుకూలములకు, మనకు అనుకూలం కాదు, దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు బలి కాదు, బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. మామూలు యాజకులు కాదు, పరిశుద్ధ యాజకులు. యాడ్జెక్టివ్స్ అన్ని చూసుకోవాలి. తర్వాత మీరు, మనం ఎవరు అంటే ఇప్పుడు యేసుప్రభు లేకపోతే పనికిరాని మట్టి. యేసుప్రభులు ఎవరు? మనం సజీవరాళ్ళు. సొలొమోను ఏ రాళ్ళతో కట్టాడు? చెక్కిన రాళ్లతో కట్టాడు. మనల్ని దేంతో కడుతున్నాడు యేసుప్రభు? సజీవరాళ్ళు. ఇప్పుడు రాళ్ళు అంటే స్థిరత్వానికి గుర్తు. యేసుప్రభుని ఎన్నడూ నిరాకరించరు, యేసుప్రభుని ఎప్పుడు వెంబడిస్తారు. వెంబడించి సమాజం, ఇప్పుడు స్థానిక సంఘాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడుకుని ఏం చేస్తారంటే పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన బలులు అంటే ఆరాధన అనేది బలి, స్తుతి అనేది బలి, ప్రార్థన అనేది బలి, సువార్త అనేది బలి. మనము దేవునికి ఏది అర్పించినప్పటికీ కూడా అదేంటిది? దేవునికి మనం ఎక్కువగా అర్పించేది ఏం లేదు. యేసుప్రభువే మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి మనల్ని విమోచించి సజీవరాళ్ళుగాను పరిశుద్ధ యాజకులుగాను చేశాడు. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి పాత్రలుగా చేశాడు. తన ఆత్మను మనలో ఉంచినాడు. తర్వాత మనకి వాక్యం ఇచ్చాడు. వాక్యం మనం చదువుకుని సరిగ్గా అర్థం కాదు కదా. ఇప్పుడు చూడండి, సంఘం ఇచ్చాడు. దీని ద్వారా మనకేం చేస్తున్నాడు? ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాడు. మరి వీటిని సద్వినియోగం చేసుకోవాలి కదా.
లేకపోతే దూరంగా ఉంటే ఏమవుతాం? అట్లా కదా. మన ఆత్మీయ జీవితం ప్రాముఖ్యమైనది. యేసుప్రభుని అంగీకరించిన తర్వాత మన పౌర హక్కు భూమి మీద లేదు. ఎక్కడుందండి? ఇక్కడుంటే ఇక్కడ శాశ్వతం కాదు. శాశ్వతం అయితే మనం ఇక్కడే ఉంటాం. కాదు, పరలోకంలోకి వెళ్ళే జీవితం ఎటువంటిది? శాశ్వతం. ఈ పరలోక దేశం ఆ హక్కు మారదన్నమాట. దాన్ని ఏమంటారు? పౌరస్థితి మారదు. ఇక్కడ కాదు, ఇది శరీరానికి, ఆత్మకి అది. కాబట్టి మన పౌరస్థితి అక్కడ శాశ్వత కాలం. కాబట్టి శ్రద్ధగా ఇక్కడే మనం ఈ దేవుని వాక్యాన్ని ఎరిగి దేవుని సేవ చేయటం, దేవునికి సజీవ బలులు అర్పించటం, ఇవన్నీ కూడా నేర్చుకునేది చేయాలి. ఆనాడు ఇశ్రాయేల్ని అది అప్పగించేసి హాయిగా ఎంజాయ్ చేయండి అని చెప్పాడా? ఎందుకు తీసుకెళ్ళాడు అక్కడికి? నా సన్నిధి మీ మధ్యలో ఉంచుతాను, నా గుడారాన్ని మీ మధ్యలో కట్టుకోవాలని ఉంచారు. ఇవన్నీ కూడా చూపించారు. కాబట్టి వాళ్ళందుకనే మొట్టమొదటిగా ఆత్మీయ విషయాల్లో కూడా శ్రద్ధ కలిగి వారు ఎక్కడ, ఏ స్థలంలో అండి? షిలోహు నాకు కూడి వచ్చి అక్కడ ఏం చేశారంటే వాళ్ళు ప్రత్యక్షపు గుడారం వేశారు. ఎక్కడ వేశారు? షిలోహులో వేశారు. అందుకనే మీరు మొదటి సమయాల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ షిలోహు ఎలా తయారైంది చూడండి. మొదటి సమయాలు 1:4, 1:3 చదవండి. ఆగు. చూడండి, ఇక్కడ ఎలీమెలెకు ఏం చేస్తున్నాడంట? ఏటేటా బళ్ళు అర్పించడానికి తీసుకెళ్తాడు కదా. ఎవరిని తీసుకుని? అన్నాని తీసుకుని. వీరిలో ఒకదాని పేరు అన్న, రెండో దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరు కానీ అన్నాకు పిల్లలు. కాబట్టి ఆ కారణం చేత తను ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఏటేటా బలి అర్పించడానికి వెళ్తున్నాడు షిలో. ఆ రోజుల్లో ఎవరంటే అక్కడ యాజకులు? ఓఫ్నీ, ఫినిహాస్. ఎటువంటి వారు? వాళ్ళు యవనస్తుల, ముసలోళ్ళ? యవనస్తులు. ఏం చేస్తున్నారు వాళ్ళు? యవ్వనేచ్ఛలకి గురయ్యారు. ఫస్ట్ దేవుని సేవ చేయాలంటే ఏం చేయాలి? యవ్వనేచ్ఛల్ని జయించాలి. దేవుని భయం కలిగిన వారు ఏచ్ఛలు ఉండకూడదు. అవసరాలు వేరు, ఇచ్ఛలు వేరు కదండి. సో మ్యారేజ్ ఇచ్చాడు. మీరు యవ్వన ప్రాయంలోనే వివాహం చేసుకోవచ్చు. కాబట్టి వివాహం చేసుకుని పవిత్రంగా ఉండేది నేర్చుకోవాలి. వివాహం అన్ని విషయములలో ఘనమైనది. ఎందుకంటే మన జీవితాన్ని ఘనహీనతకి గురి చేయకుండా, మనం ఏదో తప్పు పనులు చేయకుండా, లేక దేవుని యొక్క తీర్పులోనికి రాకుండా చేసేది వివాహం. ఓకేనా? అయితే యవనేచ్ఛల్ని జయించాలి. నిగ్రహ శక్తి అనేది ఏం కావాలి? మనకి ఉండాలి. అది షిలోయాంలో చేయండి. షిలోహు పవిత్రమైంది. దేవుని ఆలయం ఉంది అక్కడ. కాబట్టి అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది. అక్కడ దేవుని మందసం ఉంది. అక్కడ భక్తులందరూ కూడా బలులు అర్పించే స్థలం అది. ఇక్కడ బలులు. ఆయన ఎందుకు వెళ్తున్నాడు? అది బలులు ఎక్కడ అర్పిస్తారు? బలిపీఠం. కాబట్టి ఇప్పుడు ఏం అర్పించాలి? మనం కూడా ఇక్కడికి ఎందుకు వస్తాం? కానీ ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ కూడా ఓపెన్ ఫినియాస్ ఉంటే ఏమవుతుంది? ఆ బలులు అంగీకరణ. అది అపవిత్ర స్థలం. అందుకని ఎప్పుడు కూడా ఇక్కడ స్థానిక సంఘం చిన్నదైనా పెద్దదైనా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ సంఘం దేన్ని ప్రేరేపిస్తుంది? మన శరీరతత్వాన, ఆత్మీయతన సరైన బోధ ఉంటుందా? లేకపోతే మనల్ని సరైన రీతిగా దేవునికి బలులు అర్పించేట్లాగా సిద్ధపరుస్తుందా లేదు?
లేకపోతే మన జీవితం అంతా వేస్ట్ అవుతుంది. చాలామంది రక్షణతో సరిపెట్టుకుంటున్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఏముందండి? యాజక ధర్మం. ఏం చేయాలి ఇప్పుడు? బలులు అర్పించాలి. ఆ దినాల్లో కేవలం లేవి సంతతి వారు మాత్రమే యాజకులుగా నియమబడ్డారు. ఈ దినాల్లో యాజక ధర్మం మారిందన్నమాట. అంతకుముందు లేవీయుల ద్వారా వచ్చేది కదా, ఇప్పుడు యోధా గోత్రానికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఏ గోత్రానికి చెందినవాడు? యోధా. మనం ఎవరి వారు? యేసు ప్రభు. యేసు ప్రభు క్రీస్తు యేసు వారం కనుక మనం ఏ గోత్రము? కాబట్టి ఇప్పుడు మనందరికీ ఏమొచ్చింది? మన యేసు ప్రభు ప్రధాన యాజకుడు కదా, ఆయన పిల్లలమైన మనం ఎవరు? యాజకులు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతేనే కదా. ఇప్పుడు యాజకులం అయితే ఏం చేయాలి? ఏలీ కుమారులాగా ఉండదు. ఏం చేయాలి? పవిత్రతను కలిగి. లేదా తప్పులు జరిగినాయనుకో ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మాదిరికరంగా ఉండాలి. అట్లా దేవుని మందిరానికి రావాలి, వాక్యాన్ని సరిగా నేర్చుకోవాలి. ఓకే అండి, అది స్థిరత అనేది కావాలి. సో అట్లా కాబట్టి తర్వాత మొదటి సమయాలు 4:2 చూడండి. మొదటి సమయాలు 4:2. The Philistines put themselves in array against Israel. Philistines Put themselves against array in Israel. Okay. And when they joined battle, Israel was pointed before the Philistines. And they slew off the army in the flood. ఫిలిస్తీన్లు వచ్చేసి ఏం చేశారంటే, ఇప్పుడు వారి పాపాన్ని బట్టి శాపం వచ్చింది. వారు ఏం చేశారు? ఇశ్రాయేల్ని ఓడించారు. మందసాన్ని పట్టుకున్నారు. మందసం దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. మందసం ఇశ్రాయేల్కి బలసూచకంగా ఉంది. మన బలసూచకం ఎవరండి? యేసు ప్రభు. మన మందసం ఎవరు? అందుకని బల్ల ఎక్కడ పెడుతున్నాం మనం? యేసు ప్రభు ఏం చెప్పాడు? ఎక్కడ 2 లేక 3 కూడి ఉంటారు వారి మధ్యలో. పాత నిబంధనలో కూడా ఉంది కదా, దావీదు గుడారాన్ని వేసి మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? మధ్యలో పెట్టాడు. గుడారము నడుమ పెట్టాడు. అక్కడ రిఫరెన్స్లు ఉంటే చూసుకోండి. బల్ల మీద పెట్టి దహన బలి అర్పించాడా? బలు అర్పించాడు. మరి ఇప్పుడు స్థానిక సంఘాలు ఏం అర్పిస్తున్నారు? కానీ ఆదివారమే తీసుకోండి. ఏం అర్పిస్తున్నారు? బలులా బలియా? బలులు అర్పిస్తున్నారు. ఏం బలులు అర్పిస్తున్నారు? ఇక్కడ కాదే, మామూలుగా జనరల్గా ఏం బలులు అర్పించారు? చేస్తున్నారా ఇండివిజువల్గా? మరి అదే దహన బలి. ఇశ్రాయేల్ ఏం చేయాలి? దహన బలి అంటే ఆరాధనతో సమానం. సమాధాన బలి అంటే లోపాలు సరి చేసుకుని ఒప్పుకొని సరి చేసుకోవాలి. సరి చేసుకుని తీర్మానం చేసుకుని నిలకడగా నడుచుకునేది నేర్చుకోవాలి. లేకపోతే ఎలా తయారవుతాం మనం? ఏలీ కుమార్, ఓఫ్నీ ఫినాస్, ఏలీ మార్లు. అట్లా లేకుండా చూడాలి. ఓకేనా? కాబట్టి నాకేదో స్వాస్థ్యం దొరికింది, యేసుప్రభు దొరికిందని అనుకోవటం కాదు, కానీ అక్కడి నుంచి చాలా శ్రద్ధ అనేది వహించాలి. ఇప్పుడు రండి వెనక్కి 18:2 చదవండి తెలుగులో. ఇక్కడ కొంతమంది ఎంతమంది అంటే వారు స్వాస్థ్యములు పొందని 7 గోత్రములు ఉన్నాయి కదా. వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఇంకో స్వాస్థ్యం అంటే వీళ్ళు ఎవరు? కేవలం ఆదివారం వస్తే చాలు, వచ్చి వెళ్ళిపోతే చాలు. ఏం చేయాలండి? ఎవరైతే బలులు అర్పించి స్థిరంగా ఉన్నారో, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారో వారిలాగా ఉండాలా? లేదు అంతే, రక్షణ పొందాను, ప్రార్థన చేయమంటే కొంతమంది ప్రార్థన చేయమంటే నాకు రాదండి. ఈవెన్ యవనస్తులు కూడా ప్రార్థన చేయండి నాకు రాదు, ఆరాధన చేయంటే నాకు రాదు,
బైబిల్ చదువుతున్నా. ఏం చదివావు? ఏమో. ఏం లేదండి. ఫస్ట్ వాక్యమైన స్వాస్థ్యాన్ని పొందు, పరిశుద్ధాత్మ స్వాధీనములో ఉండు. ఓకే. కాబట్టి దేవునికి ఏం చేయాలి? ఆరాధన అనే బలిని అర్పించాలి. తర్వాత సమాధాన బలి అర్పించాలి. దేవుని కొరకు మనకి ఇచ్చిన పనులన్నీ మనం చేయగలిగాలి. ఆ సామర్థ్యాన్ని కొందరే చేయగలుగుతున్నారు. వాళ్ళు మన వంటి వాళ్ళే, సామాన్యమైన వాళ్ళే. అందరూ హంబుల్ బిగినింగే, అమాయకులుగానే బిగిన్ చేశారు. జాన్సన్ మామూలుగానే ఏం చేశారు? ఆరంభించారు. వాళ్ళు చేయగలుగుతున్నారు, మనం ఎందుకు చేయట్లేదు? ప్రాబ్లం ఇస్ మనకి ఇంట్రెస్ట్. వీళ్ళకి ఏం లేదంటే స్వాస్థ్యాన్ని సంపాదించుకోలేదు. ఎక్కడుంటారు మరి? హౌ లాంగ్ దే ఆర్ గోయింగ్ టు బి గెస్ట్స్ విత్ అదర్స్? ఎంతవరకు వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు? ఎంతమంది వేరే వారి గుడారంలో కూర్చుంటారు? అర్థమైందండి? సో మనం సరే, ఇప్పుడు యేసుక్రీస్తునందు మనం అట్లా సైలెంట్గా ఉండటానికి దేవుని సేవ చేయాలి. సేవ అంటే పెద్ద పెద్ద అవసరం లేదు. మీకున్న సమయంలోనే చేయొచ్చు. అందుకనే మన సమయం చిన్నదైనప్పటికీ మీ సమయానుకూలంగా మీకు నానా రకాలుగా బలులు అర్పించే అవకాశాలు పెట్టాం, పద్ధతులు, దేవుడిచ్చిన ఆలోచన కదా. ఇప్పుడు మీరు ఇక్కడికి రాలేకపోయారు, నేను కనెక్ట్ అవ్వండి, అది కూడా కనెక్ట్ అవ్వలేదు. మార్నింగ్ గ్రూప్ మీటింగ్స్ పెట్టాము. సంఘం యాజకులు మీ కుటుంబంతో చేసుకునేది వేరు, సంఘంతో కలిసి ఏం చేయాలి? చేస్తే ఇక్కడున్న సమస్యలు ఏంటి, ఇక్కడున్న అవసరతలు ఏంటి నీకు అర్థమవుతాయి. మళ్ళీ ఏలి ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఎక్కడికి వచ్చాడు? షిలోహుకి వచ్చాడు, దేవుని మందిరానికి. అప్పుడు గుడారాన్ని దగ్గరికి ఏం చేశాడు? వచ్చిన తర్వాత అక్కడ సంఘంలో ఉన్న నాయకత్వం సరిగ్గా ఉండాలి. సంఘంలో ఉన్న నాయకత్వం సరిగ్గా ఉంటే భక్తులు సరిగ్గా ఉండాలి. మేము రాముడిని ఇంట్లోనే కూర్చుంటాను. అప్పుడు ప్రత్యక్ష గుడారం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ఏమనుకుంటాడు? యాకోబు దేవుడు ఏమనుకుంటాడు? నిలకడ లేని అస్థిరత్వం, స్థిరం లేదు. ఇంకా మన పరిచర్యను మనం సంపాదించుకోవాలి. మన స్థానాన్ని మనం సంపాదించుకోవాలి. అర్థమైందా? కొంతమంది ఎప్పుడు వస్తారో ఎప్పుడు రారో తెలియదు. కొంతమంది నమ్మకంగా ఉంటారు. అంటే ఇదంతా ఏంటంటే నేరము కాదు, కానీ ఇక్కడ ఏం చేయాలి? మనం దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం దేవుని వాక్యంతో ఐడెంటిఫై చేసుకోవటానికి సిద్ధపడాలి. ఎందుకంటే మనకు ఈ లోక సంబంధులము. ఆనాడు ఇశ్రాయేల్ అట్లా చేశారు. ఏకంగా ఎంతమంది అండి? 7 గోత్రాలు. చూడండి పరిస్థితి. మనం ఆ గోత్రాల్లో ఉన్నాము. ఇంకా ప్రార్థన చేయలేని పరిస్థితి ఉందా? ఇంకా ఆరాధన చేయలేని పరిస్థితి ఉందా? లేఖనాలు ఎరగని పరిస్థితి ఉందా? చూసుకోవాలి. ఇవన్నీ సంఘంలో నేర్పించబడుతున్నాయా? మరి మనం ఎట్లా సద్వినియోగం చేసుకుంటున్నాం? చూసుకోవాలి. లేదా మళ్ళీ ఏం చేస్తున్నాం? యూట్యూబ్లో రికార్డెడ్ మెసేజ్ పెడుతున్నాం. ఇట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. నాట్ ఫర్ లోకంలో ఉన్న వాళ్ళంతా చూసి లైకులు కొట్టాలని మనం పెట్టట్లేదు కదా. కొంతమందికి ఎవరైతే ఆబ్సెంటీస్ ఉంటారో, ఎవరికైతే ఈ వర్క్ లోడ్ని బట్టి, పరిస్థితులను బట్టి అటెండ్ అవ్వలేకపోతున్నారో వారంతా చూసుకోవటం కదా. మనం పెట్టలేదు. అని దానికి డబ్బులు రావాలి, ఇవన్నీ వస్తాయంటే యూట్యూబ్లో డబ్బులు, దాని గురించి మనం పెట్టలేదు. అదేవిధంగా దానికి ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేసి పెద్ద పెద్ద కెమెరాలు కొని లైవ్ కెమెరా ఇవన్నీ పెడతాం. మన అట్లా లేదు. ఓన్లీ ఫర్ దోస్ హు కుడ్ నాట్ అటెండ్, దే కెన్ యూటిలైజ్ దట్. బై ఆల్ మీన్స్ ఏం చేయాలండి? మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, సంఘం ద్వారా నేర్చుకోవాలి. వారు అపోస్తల బాధ ప్రకారం వెళ్ళారా, వాళ్ళ సొంత బాధ ప్రకారం? ఇది మాకు వద్దా, మేము చదివేస్తున్నాం. రామర్ తీసుకురా, నువ్వేం చదివావు నేను అడుగుతాను చెప్పు. ఒకటి నువ్వు చదివిందే నేను అడుగుతాను. అర్థమైందా? కాబట్టి అట్లా ఉంటుంది. అందుకని ఇది దైవ ప్రత్యక్షత కావాలి. వాక్యం అంటే దాన్ని సరిగా నేర్చుకోవాలి. ఈనాడు
అవుట్ సెట్ పైన చూసి అట్లా నష్టపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మోసగిస్తున్నారు బోధకులు, అవి వేషాలు వేసుకుని ఏదో చెప్పేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు, కానీ ఇది కట్టడం ఈ పద్ధతి ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ బలులు ఉండవు. ఓన్లీ బలి అంటే డబ్బులు వేయటం, అందుకే ఉండదు. డబ్బులు వేసే దాంట్లో మన దగ్గర నిర్బంధం లేదు, మీ ఇష్టం. అదే వేసేవాళ్ళు వేస్తారు, వేయని వాళ్ళు వేయరు. కాబట్టి అది దాని గురించి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. వేసేవారిని ఏం చేస్తున్నాడు, వాడిని వాడుకుంటాడు అనమాట. సంఘము ఆర్థికంగా కూడా నడిపింపబెట్టాను వాడు వాడుకుంటాడు. నువ్వు వీళ్ళు వేరే రకంగా షేర్ చేయాలి. ఓకే, పొద్దున్న కూడా చూసుకున్నాం కదా, వేరే రకంగా కూడా ఏం చేయాలి, షేర్ చేయాలి. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నువ్వు అందుకనే దేవుని లేఖన ప్రకారం ఉన్న కట్టడల ప్రకారమే అన్ని విషయాలు, చిన్న చిన్న విషయాలు కూడా అట్లే చేస్తాం. ఇవన్నీ గమనించి యవన ప్రాయం నుంచి నేర్చుకోవాలి. కాబట్టి 7 గోత్రాల సంగతి ఏంటి? మనం ఆ 7 గోత్రాల్లాగా ఉన్నామా? సాత్విక్ చూసుకోవాలి. ఇప్పుడు బాగానే ఉన్నారు, రేపు ఏమవుతాం మనకు తెలియదు. కాబట్టి తెలుసుకుని అన్నీ కూడా మనం దేవుని మందిరం మనల్ని ఎందుకు సజీవరాలుగా చేశాడు? పరిశుద్ధమైన యాజకులుగా చేశాడు. ఏ బలు అర్పించడానికి? మనకు అనుకూలమైన బలు, నీకు అనుకూలమైన బలు. ఓకే, అట్లా చేయాలి. తర్వాత చదవండి త్వరగా. ప్రతి గోత్రం నుండి 3 మనుషులను 4వ వచనం. 3 మనుషులను నా యొద్దకు రప్పించిన ఎడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారం చేయించు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరమును రాసి నా యొద్దకు తీసుకొని వచ్చుతాను. వారు 7 వంతులుగా దాన్ని పంచుకున్నారు. యూదా వంశస్థులు దక్షిణ దిక్కున తన సరిహద్దు లోపల నిలిచి ఉండవలను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలను. మీరు 7 వంతులుగా దేశ వివరణను రాసి నా యొద్దకు తీసుకుని రావాలను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము పట్టు చీట్లు వేసేదాను కదండి. కాబట్టి వీళ్ళకి కూడా ఏం చేస్తున్నాడు, యోధాకి యోసేపు పుత్రులకి ఎక్కడ వాళ్ళు నిలిచి ఉండాలి, ఏంటి సరిహద్దులని వాళ్ళకి చెప్పి మిగిలిన వారికి కూడా ఏం చేస్తున్నాడండి, వంతు సీట్లు వేసి వారికి కూడా ఇస్తాం. ఆ స్వాస్యాన్ని వాళ్ళు ఏం చేయాలి, స్వాధీనం చేసుకోవాలి. ఆసక్తి లేని వారుగా మాకు అవసరం లేదన్నట్టుగా ఉండటానికి వీలు. ఆ స్వాధీనపరచుకోవటానికి కూడా కొద్ది గొప్ప ప్రయాస అనేది ఉంటుంది. స్వాధీనపరచుకున్న తర్వాత కూడా నీకు సీట్లు వేసి ఇచ్చిన స్వాస్యము ఒక 2-3 ఎకరాల పొలం నీకు ఇచ్చిన తర్వాత చప్పట్లు కొట్టి ఆనందిస్తే అయిపోతుందా? ఏం చేయాలి? దాన్ని అంత బీడు భూమిని ఏం చేయాలి, దాంట్లో పనికిరాన్ని రాళ్ళు గీళ్ళు అన్నీ కూడా ఏం చేయాలి. ఇప్పుడు మన బీడు భూమి ఏది? హృదయంలో ఏం ఫలించాలి? దేవుని వాక్యం ఫలించాలి. దేవుని వాక్యాన్ని వినాలి కదా, ఫలించాలి. దీన్ని సేద్యం సరి చేసుకోవడం అంటే ఏంటి? పశ్చాత్తాపం. తప్పులు ఉంటే ఏం చేయాలి? ఒప్పుకొని అవే రాళ్ళు అన్నమాట. దేని గురించి పశ్చాత్తాపడాలి? ఏదైతే వాక్యం ఫలించకుండా మన హృదయంలో ఆటంకకరంగా ఉంటుందో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి. అట్లా దుక్కి అంటారు కదా, దుక్కి దున్నుతారు కదా, దేన్ని దున్నుతారు? నేలని విత్తన చేయటానికి. లేకపోతే విత్తనం పడి మొలక జర్మినేట్ కాదు కదా, మొలక రాదు కదా. నీరు కూడా పెట్టాలి, ఇవన్నీ పెట్టాలి, కలుపు రాకుండా చూసుకోవాలి. ఈ శ్రద్ధ ఆత్మీయ జీవితాన్ని కూడా మనం కలిగి. సో కాబట్టి అందరికీ దేవుడు స్వాస్థ్యం ఇస్తాడు. ఎవరికి? క్రీస్తు యేసునందున్న వారికి అందరికీ దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టాడు. ఇప్పుడు యెహోషువ 7 గోత్రాలను విడిచిపెట్టాడా? లేదు. వాళ్ళకు కూడా ఏం చేశాడండి? తొందరపడినా లేకపోయినా నానా రకాలుగా ఉంటారు 12 గోత్రాలు. కొంతమంది మేము అక్కడ ఉంటాం, కొంతమంది ఇక్కడ ఉంటాం, కొంతమంది ఏం చేయం, ఏదేదో చేస్తూ ఉంటాం. అట్లా లేకుండా అందరూ కూడా యూనిఫై కావాలి. దేంట్లో? ఫెయిత్లో, విధేయతలో. మనకు ఒక గురి ఉండాలి. నేను ప్రభు యొక్క మన్నన పొందాలి. ఐ మస్ట్ గెట్ ది అప్రిషియేషన్ ఆఫ్ అవర్ లార్డ్.
కదండి. ఇప్పుడే కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పొందాలంటే ఇక్కడి నుంచి మనం ఆయనకి లాయల్గా ఉండేది. రాయల్గా కాదు, ఎలా ఉండాలి? లాయల్. మనకి ఏది ఇష్టం? రాయల్. రాయల్ కాదేమండి? రాయల్ ఎన్ఫీల్డ్ ఉంటే రాయల్ కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండి దేవుని మందిరానికి వచ్చి దేవుని సేవ చేయాలి. తర్వాత అంతేనా? ఇంకా ఉన్నాయా? 7వ వచనం. లేవీయులకు మీ మధ్య ఏ వంతులు కలగదు, యెహోవాకు యాజకధర్మం చేయటే వారికి స్వాస్థ్యం. చూసారా? లేవీయులకు ఏ వంతు లేదు. ఏంటంటే మరి వారి స్వాస్థ్యము ఏముంది? యెహోవాకు యాజక ధర్మం. చూసే పొరపాటు చేస్తున్నావు కదా. యెహోవాయే కాదు, అది వేరు. యెహోవా అది నేర్చుకోవాలి ఇక్కడ. యెహోవాకు యాజక ధర్మం చేయటే వారి అది సేవ చేయాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు మనమంతా కూడా ఇప్పుడు లేవీయులుగా చేశాడనమాట. ఇప్పుడు ఏం చేయాలి? మనకి యెహోవాకు యాజక ధర్మం చేయాలి. యాజక ధర్మం అంటే ఏంటి? యాజక ధర్మం అంటే ఏంటి? వాడు దేవుని మందిరానికి రావటం, వాక్యాన్ని నేర్చుకోవటం, రెండవది ఆరాధన చేయటం, మూడవది ప్రార్థన చేయటం, నాలుగవది సువార్త ప్రకటించడం. దిస్ ఈజ్ యాజక ధర్మం. అర్థమైందండి? యేసు ప్రభుని ఏర్పరచుకున్న వారందరికీ ఏం చెప్పాడు? ఈ పనులే చెప్పాడు. సో ఇప్పుడు మనమంతా కూడా ఎవరమండి? యాజకుడు. అయితే మరి మేము కూడా కూర్చొని నడిపిస్తామని నీకు ఇస్తే నువ్వు నడిపించు. దీంట్లో ఏంటంటే పిలుపు, పరిచర్యలు నానా రకాలుగా ఉంటాయి. ఈ నానా రకాలుగా ఉంటే నేనేదో నా కొరకు కాదు. ఇది ఎవరి కొరకు అండి? నేను ఎవరి కొరకు? మీ కొరకు. కానీ మీరెవరి కొరకు? దేవుని కొరకు. నా నేనెవరి కొరకు? మీ కొరకు. మీరెవరి కొరకు? దేవుని కొరకు సిద్ధపడి. కానీ సంఘాలు నువ్వు చెప్పినట్టే, నేనెవరి కొరకు? మీరు నా కొరకు. మీది పౌలు ఏమంటాడు? మీది నాకొద్దు, కానీ నాది మీ సొత్తు కాదు, మీరే నాకు కావాలంటాడు. అది మీ సొత్తు కాదు. మరి సంఘాలు ఎలా ఉంటాయి? ఏం జాగ్రత్తగా మీరు కావాలా, మీ సొత్తు కావాలా? అట్లా ఉంది. అందుకనే జాగ్రత్తగా చూసుకో, మోసపోతాం. సో ఈ ఉన్న సత్యాలు చెప్తాం. మనమంతా ఎవరు చెప్పండి ఇప్పుడు? సరే, దీంట్లో పరిచర్య నానా రకాలుగా ఉంటుంది కనుక ఎవరికి ఇచ్చిన పరిచర్య వారు చేయాలి. యథార్థంగా చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ సహాయం మనకు మెండుగా ఉంటుంది. ఎన్నో బలహీనతలు ఉంటాయి శరీరంలో. వయసు నిండిపోయి ఉండొచ్చు, లేకపోతే ఇక వయసు మీరిన కారణాన్ని బట్టి బలహీనతలు ఉండొచ్చు. ఇప్పుడు యవనస్తులు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు మా ఏనాకని చూడండి, స్ట్రైట్గా కూర్చోమనండి, మా శ్రావణలాగా చూద్దాం. మా సాగర్లాగా కూర్చోమనండి, కూర్చుంటాడా? అట్లా. కాబట్టి ఇప్పుడు ఈ సేవ చేస్తున్నందుకు దేవుడు ఏమిస్తున్నాడు? మనకి శక్తిని ఇస్తున్నాడు. తర్వాత ప్రతిదానికి బుర్ర ఎలాగో ఉపయోగించాలనేది రైట్ గైడెన్స్ కూడా ఇస్తాడు. అడ్డదిడ్డంగా ఏది చేయడానికి. అందుకనే ఇప్పుడు నాతో కలిసి ఎవరైనా సేవ చేస్తున్నారంటే ప్రతి చిన్నదాన్ని కూడా పిన్ పాయింట్ చేస్తాం. అదేందుకు ఇట్లా ఎందుకు చేస్తాం అన్నా కదా. అట్లా ఉంటుంది. ఎందుకు సేవ అంటే అట్లా చేసేది కాదు. మీరు మానవ పద్ధతి ప్రకారం చేస్తున్నారు, ఇంకా మార్పు చెందలేదు. స్పీడ్ ఎక్కువ కదా. స్పీడ్ ఎక్కువైతే ఏమైంది? స్పీడ్ ఎక్కువైతే ఏమవుతుంది? అపాయం ఎక్కువ అవుతుంది. వేర్ దేర్ ఈజ్ స్పీడ్ దేర్ ఈజ్ డేంజర్. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏమర్థమైందండి? ఏమర్థమైంది? లేవీలకి ఏం లేదు. ఏంటి మరి వారి స్వాస్యము? యాజక ధర్మం ఏంటి? ఇక్కడ లేవి అంటే మందసాన్ని కనిపెట్టాలి. ఇప్పుడు ఏమన్నా దీన్ని కనిపెట్టాలి. ఇప్పుడు నాకు మీరు ఎంతోమంది ఉన్నారు కదా, ఆదివారం అందరూ
వారు ఎలా ఉన్నారు, వారి ఇబ్బందులు, వారి సమస్యలు, వారి ప్రతి పరిస్థితులు, అవసరతలు కూడా కొన్నిసార్లు ఉంటాయి. కాల్ చేస్తూ ఉంటారు, ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు నేను మాట్లాడుతూ ఉంటాను, ఫాలో అప్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ ఎవరు కనిపెట్టాలి? ఇప్పుడు నీకు వదిలేస్తే నువ్వు చేయగలవా? వాడు 10,000 అడుగుతాడు. ఆ 10,000 అడిగితే ఇచ్చేస్తావా? కొన్నిసార్లు ఇవ్వాలి, కొన్నిసార్లు ఇచ్చామనుకో, అది దేని కొరకు ఉపయోగిస్తారు, ఏంటి, దీని ద్వారా వాళ్ళకి ఆత్మీయంగా స్థిరపడుతున్నారా, ఏమవుతున్నారా? ఒకసారి అలవాటు చేస్తే ఏం చేస్తారండి? అది భక్తిహీనత కింద కూడా మారిపోతూ ఉంటారు. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని చేయాలి. అట్ ద సేమ్ టైం చేయాలి, కంపల్సరీ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మంత్లీ బేసిస్లో కూడా చేస్తూ ఉంటాం, అవసరాన్ని బట్టి. ఓకేనా? సో ఇవన్నీ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది. నాకు స్వాస్థ్యం ఏది? మీరే నా స్వాస్థ్యం. మీరు నేర్చుకుని మంచిగా అక్కడ ఇక్కడ మంచిగా ఉండి దేవుని మెప్పు పొందేలా ఉన్నారనుకోండి, లాయల్గా ఉన్నారనుకోండి, మీరే నా స్వాస్థ్యం. అప్పుడు సూర్యుడు ఎంతమందిని సిద్ధపరిచాడని నన్ను మెచ్చుకుంటాడు. ఎవరు? ఇక్కడ కూడా నాకేం కొరత లేకుండా నేను ఈ భూ సంబంధమైన వాడికి నాకు బిస్లరీ నీళ్ళు అవి అడగకుండానే కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటాడు అన్నమాట. లేదానికి ఏమవుతుంది? అందుకనే మనమంతా కూడా యాజకులం కాబట్టి భూ సంబంధమైన స్వాస్థ్యం మీద మనసు పెట్టుకోకూడదు. అంటే దాని అర్థం ఏంటి? తినొద్దంటలేదు. ఇల్లు కావాల్సిన వాళ్ళు ఇల్లు మీ సామర్థ్యాన్ని బట్టి మీరు తీసుకోవాలి. సో ఇవన్నీ చేసి చివరికి ఏంటంటే దేవునికి యాజకత్వం, బలులు ఏం అర్పించాలి మనం? అనుకూలమైన బలులు, ఆత్మ సంబంధమైన బలులు దేవునికి ఏం చేయాలి? మనం అర్పించాలి. దేవుని మందిరాన్ని మర్చిపోకూడదు. వచ్చి ఆ విధంగా నేర్చుకుని దేవుని సేవ చేయాలి. ప్రార్థన చేసుకుని